పని చేస్తేనే నిలబడలేమే, జారిపోతామే, మనస్సు కదిలిపోతూ ఉంటుంది, స్థిరత్వం రాదే. అలానే సృష్టి అనే పెద్ద పని పెట్టుకున్న బ్రహ్మగారికి మనస్సు ఎంత చలించిపోవాలండి. చలించని ఒక జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం వేద రూపంలో పరమేశ్వరుడే ప్రసాదించాడు, ఆ దివ్యమైన జ్ఞానాన్ని. అందుకే వాగాది స్వయమేవ బోధయతి. బ్రహ్మదేవుడికే వేద జ్ఞానం ఇచ్చినవాడు నాకు వాగ్రూపమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, నాకేమిటి అందరికీను. అందుకే కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణా రసపూర పూరిత సముద్రం అంటారు శంకర భగవత్పాల్ వారు. కలయే కంచన రుద్రం, ఒకానొక రుద్రుణ్ణి నేను శరణ వేడుతున్నాను. ఆయన ఎవడయ్యా అంటే కందళిత బోధముద్రం, చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు. స్వరూపం ఏంటంటే కైవల్యానంద సంవిదున్నిద్రం, జ్ఞానానంద స్వరూపం తనలోంచి జాగృతమే గోచరిస్తున్నది. ఆయన కరుణారసపూర పూరిత సముద్రం కంచన రుద్రం, ఒకానొక రుద్రుట. ఎవడయ్యా రుద్రుడు అంటే దక్షిణామూర్తి స్వరూపుడైన రుద్రుడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే రుద్రుడు దక్షిణామూర్తి. అందుకే భగవత్పాదుల వారు రుద్రుని యొక్క దక్షిణామూర్తి రూపానికి నమస్కారం చేశారు. భగవత్పాదుల వారు ఏది చెప్పినా వేద ప్రమాణమే చెప్తారండి. అందుకే వేదం రుద్రుని గురించి చెప్తూ రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని నమస్కరించింది. రుద్రా, నీ దక్షిణ ముఖం ఏదుందో దానితో మమ్మల్ని అనుగ్రహించు అంటే దక్షిణాభిముఖమైనటువంటి దక్షిణామూర్తి రూపముగా మమ్మల్ని అనుగ్రహించిన రుద్ర అన్నది ఇక్కడ. రుద్ర అంటే జ్ఞానప్రదాత అనే భావంతో చూడాలి. మీకు కావలసిన భావంతో రుద్ర శబ్దాన్ని తీసుకోండి. దుఃఖమును పోగొట్టువాడు అని నమస్కరించుకోండి, వెంటనే పని చేస్తాడు. అదేవిధంగా రుజాం ద్రావేతి, రోగాన్ని పోగొట్టువాడు అనే భావంతో నమస్కరించండి, అది చేస్తాడు. బ్రహ్మకి వేదములిచ్చి జ్ఞానం ఇచ్చిన వాడు నా బుద్ధికి జ్ఞానం ఇవ్వాలి కనుక వాగ్రూపమైనటువంటి నాదముని ఇచ్చినవాడు అని భావంతో నమస్కరించండి, వెంటనే మీ బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ భావాన్ని ఇక్కడ చెప్తూ వాగాది స్వయమేవ బోధయతి యస్ సర్వంచ వాగ్రూపయా ప్రీత్యా సాధుజనంచ వేదయతి యస్ శృత్యాచ ధర్మాదికం. లోకంలో సత్పురుషులందరిని అనుగ్రహించడం కోసం, ధర్మములంటే ఏమిటో తెలియడం కోసం శృతి రూపముగా వేద రూపముగా అందించినటువంటి వాడు భక్తానాం కిల యోగినాం నయతియో మంత్రేణ తారాత్మనా. భక్తులైన వాళ్ళకి, యోగులైన వారికి ఆయన మంత్రరూపుడై ప్రణవరూపుడై జ్ఞాన ప్రదానం చేస్తున్నాడు. కనుక భగవద్భక్తులకి భగవంతుడి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానంతో ముక్తినిస్తాడు. అలాగా తనల్ని ఆశ్రయించిన యోగులైన భక్తులకి తారాత్మనా మంత్రేణ, జాగ్రత్తగా వింటున్నాం కదా, తారాత్మన. నిన్న కూడా చెప్పాను, తారహ ఓంకార. ఓంకారానికి తారం అని పేరు. తారం అంటే తరింపజేసే తారం. అంటే మంత్రాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. అభీష్టకారకం, అభిచారికం, తారకం అని 3 ఉంటాయి. అభీష్టకారకం అంటే కొన్ని మంత్రాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి. అభిచారికం అంటే దేన్ని నశింపజేయాలంటే కొన్ని మంత్రాలు చేయవచ్చు. ఆ లిస్టు తయారు చేసుకోకండి దయచేసి. రోగాలో, బాధలో, శత్రువులో వాటి కోసం వాడచ్చు. శత్రువులు అంటే మళ్ళీ వ్యక్తిగత శత్రువులు కాదు, దేశానికి ధర్మానికి ఎవరు శత్రువులో వారు పరిమార్చబడాలని చేసే మంత్రములు మనకి బాధాకరం కాదు. కానీ వ్యక్తిగతంగా ఎవరో నశింపజేయాలనుకూడదు. కానీ వేదం ఆ మంత్రములు కూడా ఎందుకు ఇచ్చిందంటే దేశ ధర్మాల కోసం, ప్రకృతి క్షేమం కోసం ఇచ్చింది. ఇక్కడ అభీష్టకారక మంత్రములు అవసరమే. అందరికీ మోక్షమే కావాలంటే ఇప్పటి నుంచి వద్దులండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళకి ముందు అభీష్టకారకములు